గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? నిన్న మనం భిన్నాలు అనే పాఠ్యభాగానికి సంబంధించిన టాపిక్ చెప్పుకున్నాం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించిన కాలాలు అనే అంశాన్ని తెలుసుకుందాం. కాలాలు క్రియను ఆధారంగా చేసుకుని ఉన్న కాలాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. కాలాలు క్రియను ఆధారంగా చేసుకునే కాలాలు ఎన్ని రకాలు, వాటి విధానము, మనం ఎలా రాయొచ్చు అనేది ఈ అంశంలో తెలుసుకుందాం. కాలాలు రకాలు. ముందు కాలాలు తెలుసుకునే ముందు క్రియ గురించి తెలుసుకుందాం. క్రియ అంటే ఏమిటి? క్రియ అంటే ఏదైనా జరిగిన పనిని క్రియ అంటారు. ఏదైనా జరిగిన పనిని క్రియ అంటారు. ఇప్పుడు మనం కింద వాక్యాలు చూద్దాం. సరళ నాట్యం చేసింది. ఈ వాక్యంలో చేసింది అనే పదం పనిని గురించి తెలియజేస్తుంది కనుక ఆ పదాన్ని క్రియ అని అంటాం. అంటే సరళ నాట్యం చేసింది అనే వాక్యంలో చేసింది అనే దానిని క్రియ అని అంటాం. ఈ క్రియను ఆధారంగా కాలాలు 3 రకాలు: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని ఈ 3 కాలాలని మనం ఇప్పుడు అంశంలో చెప్పుకుందాం. ముందుగా భూతకాలం. ఈ భూతకాలం అంటే ఏమిటి? కాలాల వివరణ. భూతకాలం జరిగిపోయిన పని గురించి తెలియజేసేది. వర్తమాన కాలం జరుగుతూ ఉన్న పని గురించి తెలియజేసేది వర్తమాన కాలం. భవిష్యత్ కాలం జరగబోయే కాలం గురించి, జరగబోయే పని గురించి తెలియజేసేది భవిష్యత్ కాలం. ఇవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అంటే జరిగిపోయినది, జరుగుతూ ఉన్నది, జరగబోయేది. ఈ 3 కాలాలు నేర్చుకుందాం ఇప్పుడు. ఒకటి భూతకాలం. భూతకాలం జరిగిపోయిన పనిని భూతకాలం అని అంటారు. ఇక్కడ మనం చూసుకుందాం ఉదాహరణలతో. ఒకటో చూసుకుంటే రాకేష్ అన్నం తిన్నాడు. అంటే రాకేష్ అన్నం తినేసాడని అర్థం. ఇక్కడ తిన్నాడు అనే పని జరిగిపోయింది కాబట్టి ఇది భూతకాలం. పిల్లలు పాటలు పాడారు. సీత కుర్చీలో కూర్చుంది. మౌనిక ఉద్యోగంలో చేరింది. శ్రావణ్ మొదటి ర్యాంక్ సాధించాడు. లలిత మిఠాయిలు పంచింది. ఇలా జరిగిపోయిన కాలాన్ని గురించి తెలియజేసేదాన్ని భూతకాలం అంటారు. ఇక్కడ పాడారు, కూర్చుంది, చేరింది, సాధించాడు, పంచింది ఇలాంటివన్నీ జరిగిపోయిన కాలం, అందుకే దీన్ని భూతకాలం అన్నారు. నెక్స్ట్ రెండవది వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న పనిని గురించి తెలియజేసే వాటిని వర్తమాన కాలం అంటారు. అంటే ఇప్పుడు జరుగుతూ ఉండాలి ఆ పని. ఉదాహరణ చూద్దాం. గణేష్ అన్నం తింటున్నాడు. అంటే గణేష్ ఇప్పుడు మనం చూస్తుంటే తింటున్నాడు అని అర్థం. అంటే గణేష్ అన్నం తింటున్నాడు అనే దాంట్లో క్రియ తింటున్నాడు అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్తమాన కాలం. రమ్య సినిమా చూస్తుంది. ఆ ఊరిలో జాతర జరుగుతుంది. మేము ఊరికి వెళ్తున్నాము. వర్షం కురుస్తుంది. మా అత్తయ్య పాటలు పాడుతుంది. ఇందులో ఉన్న క్రియలన్నీ జరుగుతూ ఉన్న పని గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవి వర్తమాన కాలానికి సంబంధించిన క్రియలు. ఇది వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న పని. ఇంకా మూడవది భవిష్యత్ కాలం. జరగబోయే పని గురించి తెలియజేసేదాన్ని భవిష్యత్ కాలం అంటారు. అంటే ఇప్పుడు కాక తరువాత నిమిషం, తర్వాత గంట, రేపు, ఎల్లుండు, వచ్చే సంవత్సరం ఇలా ఎప్పుడైనా జరగబోయేది భవిష్యత్ కాలం. నేను రేపు ఊరికి వెళ్తాను. ఈ వెళ్తాను అనేది రేపు జరుగుతుంది కాబట్టి తరువాత రోజు జరిగే పని గురించి తెలియజేస్తుంది కాబట్టి భవిష్యత్ కాలం. సచిన్ మా ఇంటికి వస్తాడు. చిరంజీవి సినిమా రేపు విడుదల చేస్తారు. మా బడిలో రేపు పరీక్షలు నిర్వహిస్తారు. రమేష్ రేపు పాటల పోటీకి వెళ్తాడు. మేము అన్నం తర్వాత తింటాము. మా నాన్న మిఠాయిలు తెస్తాడు. ఇందులో ఉన్న క్రియలన్నీ జరగబోయే కాలానికి, జరగబోయే పనిని తెలియజేస్తాయి కాబట్టి ఇవి భవిష్యత్ కాలానికి సంబంధించినవి. ఇప్పుడు ఈ మూడింటిని పట్టిక రూపంలో మనం తెలుసుకుంటే ఇంకా సులభంగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మూడింటిని పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకటో చూడండి, భరత్ బడికి వచ్చాడు భూతకాలం. అదే వర్తమాన కాలంలో భరత్ బడికి వస్తున్నాడు. అదే భవిష్యత్ కాలంలో భరత్ బడికి వస్తాడు. రెండవది చూసుకుంటే పిల్లలు ఆటలు ఆడారు. ఇది భూతకాలంలో ఉంది, ఆడారు. రెండవది వర్తమాన కాలంలో పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఆడుతున్నారు అనేది పని జరుగుతూ ఉంది కాబట్టి వర్తమాన కాలం. భవిష్యత్ కాలంలో పిల్లలు ఆటలు ఆడుతారు అంటే తరువాత జరుగుతుంది కాబట్టి ఇది భవిష్యత్ కాలం. మూడోది చూసుకుంటే సరళ టీవీ చూసింది. వర్తమాన కాలంలో సరళ టీవీ చూస్తుంది. భవిష్యత్ కాలంలో సరళ టీవీ చూస్తాది. నాలుగవది భూతకాలంలో మేము ఊరు వెళ్ళాము.
వర్తమాన కాలంలో మేము ఊరు వెళ్తున్నాము. అదే భవిష్యత్ కాలంలో మేము ఊరు వెళ్తాము. ఇప్పుడు 5వది భూతకాలంలో మా నాన్న కొత్త బట్టలు కొన్నాడు. అదే వర్తమాన కాలంలో మా నాన్న కొత్త బట్టలు కొంటున్నాడు. భవిష్యత్ కాలంలో మా నాన్న కొత్త బట్టలు కొంటాడు. 6వది భూతకాలంలో మా అక్క మిఠాయిలు కొన్నది. వర్తమాన కాలంలో మా అక్క మిఠాయిలు కొంటుంది. భవిష్యత్ కాలంలో మా అక్క మిఠాయిలు కొంటాది. భూతకాలంలో 7వది మా తమ్ముడు పెళ్లి జరిగింది. వర్తమాన కాలంలో మా తమ్ముడు పెళ్లి జరుగుతుంది. భవిష్యత్ కాలంలో మా తమ్ముడు పెళ్లి జరుగుతాది. భూతకాలంలో 8వది రాము మొక్క నాటాడు. వర్తమాన కాలంలో రాము మొక్క నాటుతున్నాడు. అదే భవిష్యత్ కాలంలో రాము మొక్క నాటుతాడు. ఇవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ సమ్మర్లో ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రోజు పంపుతూ ఉంటాను. అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.